ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 12 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 346వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన హోషేయ గ్రంథము 12, 13, 14 అధ్యాయాలు, మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన హోషేయ గ్రంథము 12వ అధ్యాయం. ఎఫ్రాయిం గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలం పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎఫ్రాయిం వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనపరచలేరని ఎఫ్రాయిం అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయాను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేశాను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచాను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాను. ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించాను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతడు పరులకు అవమానం కలుగజేసినందుకై నేను అతని అవమానపరుతును. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకున్నాను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందాను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి మీరు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందరు. కళ్ళంలో నుండి గాలి ఎగురగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగ వలె ఉందరు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకుని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకున పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మిరింగివేయినట్లు వారిని మిరింగివేతును. దుష్టమృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటివి గదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపం తెచ్చుకుని నీకు రాజు నియమించితిని.
క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నావు. ఎఫ్రాయిము దోషం నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రం చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేశాను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తి పాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ అందఘోరము. మేమెక్కను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పుము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే గదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువాడు మరలి వత్తురు. ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును వచ్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వల్లనే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 22 వచనాలు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వెయ్యలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వెయ్యివాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నీ వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో
నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదీకలో ఉన్న సంగపు దూతకి ఇలాగ రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.